గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలి అంటూ డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో గద్దర్ కు పద్మ అవార్డులు ఇవ్వమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరును కూడా పరిశీలనకు పంపించింది. గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. అయితే గద్దర్ కి పద్మ అవార్డు ఇవ్వము అని బండి సంజయ్ చెబుతున్నారు. గద్దర్ పై బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గద్దర్ నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తి అని బండి సంజయ్ అంటున్నారు. నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తికి పద్మ అవార్డులు దేశ అత్యున్నత పురస్కారాల్ని ఎలా ఇవ్వాలి అని బండి సంజయ్ అంటున్నారు. అనేక మంది బీజేపీ కార్యకర్తలు పోలీసుల చావుకు గద్దర్ కారణమయ్యారు. అలాంటి గద్దర్కు అత్యంత పౌర పురస్కారాన్ని దేశ పౌర పురస్కారాన్ని ఎలా ఇస్తామని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వము అని బండి సంజయ్ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరు పంపితే ఆ పేరుకు అవార్డులు ఇవ్వాలంటూ బండి సంజయ్ క్వశ్చన్ చేశారు. అవార్డులు అర్హులకే వస్తాయి తప్ప నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తులకు అవార్డులు ఇవ్వము అని బండి సంజయ్ అంటున్నారు. గద్దర్కు ఆ అర్హత లేదు, కేవలం అవార్డులు అర్హులకు మాత్రమే వస్తాయి, గద్దర్కు పద్మ అవార్డు పొందే అర్హత లేదు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.